ఇన్నాళ్ళు నా గుర్రాలకి పచ్చగడ్డేసేవాడిని, ఇప్పుడు ఈ ఏలక్కాయలకి ఆకులు అలానే వేస్తున్నాను. ఇష్టయ్యా, ఇంత డబ్బు ఉంది కదా, ఇదంతా ఏం చేసుకుందాం అంటావు? నేనేం చేస్తాను చెప్పనా? నువ్వు అత్యవసర ఆంబోతులో తిరుగుతున్నావు. నిన్ను పట్టుకుని ముక్కుకు తాడేసి ఒక అందమైన అమ్మాయిని చూసి మంచి ముహూర్తం పెట్టించి భూదేవంత పెయిటేసి ఆకాశం అంత పందిరేసి ధూమ్ధాము నీ పెళ్లి జరిపిస్తా. సర్లే పరా. కాదు కిష్టయ్య, నీకంటే ఎవరున్నారు చెప్పు? వయసులో చిన్నోడైనా నేనే నీ అన్నలా నీ బాగోగులు చూడాలి. ఏడిచోలే. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితేనే కదా తర్వాత ముచ్చట్లు జరిగేది. ఏమిటా డొంక తిరుగుడు? అసలు విషయం చెప్పు. నువ్వు రాయివి, నీకు ఆశ లేదు, ఓ మట్టి గడ్డ లేదు. కానీ మిగతా వాళ్ళు మానలు మాకులు కారుగా. ఎవరికి వాళ్ళకి వయసు వస్తుంది, మీసాలు వస్తున్నాయి, ఆశలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి. ఎవరికి వస్తుంది ఆశ? ఇదిగో ఈ మొక్కలకి, చెట్లకి, కొండలకి, వాగులకి, ఈ చేపలకి, వీటికంతా ఆశ కలుగుతుందా? అంతా ఈ చంటిగాడికే. నేను ఎంత అణుచుకుందాం అనుకున్నా ఎవరో మనసులో దూరి పురుగులా తోల్చేస్తున్నారు. ఎవరాది? పిల్ల కాదు, బామ్మ. ఎవరా పిల్ల? చెప్పకపోతే చంపేస్తా. చెప్పరా, లేకపోతే నట్టి విరగొడదా పడవా? చెప్పరా కొండముచ్చు. చెప్పరా. వదిలే మర్చిపోదాం అనుకున్నా, కానీ మనసులో నాటుకుపోయింది. నా దగ్గరే దాస్తావట్రా. వదలరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తాను. చెప్పరా. నువ్వు అక్కడే ఉండు. నువ్వులేమనుకుంటాను, కళ్ళు మూసుకుంటా, చెవులు మూసుకుంటా. చెప్పాలంటావా? చెప్పరా. ఎవరంటే ఎవరంటే ఎవరా? నాకు తెలియని పిల్ల. చెప్పేస్తున్నా, సీతాలు. సీతాలు లేదు, మన సీతాలు. ఉప్పు మూట. సీతాలు. సీతల్ని వాళ్ళ మావయ్య వచ్చి లాక్కపోయాడు. త్వరగా వెళ్ళి కాపాడండి. కృష్ణయ్య, లోపలికి కట్టవచ్చారు. ఉప్పుట బాగున్నావా? వచ్చారా? నన్ను ఆదుకోవడానికి ఇద్దరు మగరాళ్ళకి ఇంతసేపు పట్టిందా? ఆదుకోవడానికి వచ్చిన వాడిని ఆడిపోసుకుంటావా? నేను పోతా. ఇదిగో మర్యాదగా చేపట్టు తీసుకెళ్ళు.
భయపడ్డావా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? అమ్మగారండి, మీకోసం ఎవరు వచ్చారో చూడండి. రండి రండి రండి, అమ్మాయి గారు ఏంటే ఉంది. లాగండి లాగండి, నా డబ్బు నా డబ్బు నా డబ్బు. కాటెక్కడ కాటేవు కాటేవు, నా డబ్బు ఇచ్చే ఇచ్చే, నా డబ్బు. మోహన్ చూడు, ముళ్ళు జాగ్రత్త. నువ్వు పద. ఆ మొహం చూడు, అంతా మసి. నేను ఎత్తుక్కుంటూ వస్తే ముఖానికి మసేగా పూసుకోవాలి. ఏంట్రా కూసావు? ఉన్నమాటే కన్నా కొడితేనా ఒళ్ళు పగిలిపోద్ది. ఏయ్, ఆగు. కాళ్ళు ఇరుక్కుంటా. ఏయ్, కృష్ణయ్య అటు చూడు, పడతలో డబ్బులు పెట్టి తీసుకుపోతున్నాడు. త్వరగా రా, పట్టుకుందాం పద. చంటి ఆగు. పొమ్మక, ఇక మీదటి దొంగ సంపాదన వద్దు. ఇద్దరు మాటిచ్చారు కదా. అయ్యో సీతాలు, కట్ల కట్లుగా కొత్త నోట్లు పట్టుకుపోతున్నారు. ఇవి ఒక్కసారి కళ్ళు మూసుకో. పరాయి సొత్తుకు ఆశపడ్డారో నా మీద ఒట్టి చెప్తున్నా. అయ్యో సొత్తు కోసం కాదు, అటు చూడు, చంద్రలేఖ ఆవిడ కూడా పట్టుకుపోతున్నారు. ఆవిడ లేదురా. అయ్యో, ఆ సచ్చిన వాళ్ళ దగ్గర చిక్కుకుంది. ఇంకా నిలబడి చూస్తారే, వెళ్ళి కాపాడండి. నేను అడుగు పడి చేస్తాను, తొందరగా వెళ్ళండి. Praveen, what's happening, Praveen? Shoot them! మీరు ఇక్కడే ఉన్నారా? నడిరావుడు పిడుగులో ఊళ్ళో వచ్చి పడ్డాను. ఎంత గొప్పగా తోలుతున్నావయ్యా. అల్లుడు, నా కూతురు నీకేరా. దెబ్బ క్లోజ్. You bastards! ఇంతకీ చంద్రలేఖ ఎక్కడ?
కంటైనర్ ఎక్కడుంది? టెల్ మీ. డబ్బెక్కడ? ఏలక్కాయలు అది వచ్చేసింది. గడ్డి వేసి వచ్చాం, సప్పుడు కాకుండా పోనీయండి. ఎలవేపు తిప్పండి, ఎలవేపు. కాసేయండి, కాసేయండి. గడ్డి వాళ్ళు దాచిపెట్టండి తొందరగా. సిబిఐ కళ్ళు గప్పి గవర్నమెంట్ను కాదని ఈ డబ్బును మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. ఒకవేళ తీసుకెళ్తే అంత డబ్బును ఏం చేసుకుంటారు? పొలిటీషియన్లు మంత్రులు కోట్ల కొద్దీ తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అర్థం లేకుండా మావద్దు. మీ చీటి విక్రమ్ ఉన్నాడే, ఈ డబ్బు వాడు ఏం చేస్తారో తెలుసా? విదేశాలకు తీసుకెళ్తాడు. ఎలా ఖర్చు పెట్టారో తెలుసా? బాంబేలో జరిగిందే అదే విధంగా ఢిల్లీలో పేలుతుంది, తర్వాత కలకత్తా, తర్వాత మెడ్రాస్ బ్లాస్ట్. ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేయొచ్చు, తర్వాత దేశాన్ని నాశనం చేయొచ్చు. ఐ డోంట్ బిలీవ్ దిస్. యు ఆర్ ఎ ఫూల్. వాడి గురించి నీకేం తెలుసు? 20 సంవత్సరాలుగా వాడి ఫైల్స్ మా సిబిఐ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. వాడు మరొక దావూద్ ఇబ్రహీం. డబ్బు కోసం ఇండియా అమ్మేస్తాడు. ఈ లక్ష్మీనారాయణ చెప్తున్నా, రాసి పెట్టుకో. మీ టీటీ విక్రమ్ గాడు ఇండియాలో పూచిక పుల్లను కూడా ఏమి చెయ్యపోడు. కుళ్ళో ఉండి చెప్తున్నా, వాడు తప్పించుకోలేడు ఈసారి, తప్పించుకోడు. ఎస్,